రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ చూపు ఆనని వాళ్ళు. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చత్వారం. ఏ వస్తువైనా ముక్కు దగ్గర పెట్టుకుంటే గాని కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ముళ్లతో, అన్నట్టు ఈ మధ్య నా చూపు చాలా బాగయ్యింది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చగలుగుతున్నాననుకోండి అన్నాడు. చాలే నిబడాయి, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావడివాడిపైన పడింది అన్నాడు రెండోవాడు. పగలు మాట అటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు ఆనుతున్నది. కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. ఇవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు? తింటే గాని రుచి తెలియదు. ఎవరి చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెబుతాను వినండి. మన వీధికి ఎదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేయిస్తున్నారు. ఆ శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దాని మీది అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికీ ఓడినవాడు భోజనం పెట్టేట్టు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకున్నది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకి గాని చదవలేడు. ఈ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమాస్తా ఉంటాడు. ఆయనను అడిగితే ఆ ధర్మశాసనం పలకపైన ఏమున్నది చెప్పివేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమాస్తా. మరేమీ లేదు, రేపు ధర్మశిల వేస్తున్నారటగా, దాని మీద ఏమి రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షము అని రాయించాము అన్నాడు గుమాస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమాస్తా వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరూ చూపు ఆనని వాళ్లే గనుక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి వచ్చింది. ఆయన కూడా గుమాస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాసనం పైన ఏమి రాయించారని అడిగాడు. ప్రతివాళ్ళు ఇదే సంగతి అడగటం చూసి ఆశ్చర్యపడుతూ గుమాస్తా పెద్దవాడికి చెప్పినట్టే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలువరాతి పైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమాస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమాస్తాను మొదటివాడు అడిగినట్టే అడిగాడు. గుమాస్తా చెప్పాడు. శ్రీరామ కటాక్షము అన్న దాని కింద శాసనం వేయించే వారి పేరు చెక్కించలేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో పలానా వారు అని చెక్కించారు, దానికి ఏ రంగు పూసారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమాస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచా అనుకుంటే నేను గెలిచా అనుకొని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోదామని ముగ్గురికి ఆత్రంగానే ఉంది. ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, ఇంకా దగ్గరికి పోవలసిన అవసరమేముంది, శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి, చదవనా? శ్రీరామ కటాక్షము అన్నాడు. ఈ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు ఓడామని భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకుని, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా ఏమిటి
అన్నాడు ఆయన రెండో వాడితో. స్పష్టంగా ఉన్న రంగు కనిపించకపోవటం ఏమిటి? తెల్లటి పలక మీద బంగారు పూత పూసిన అందమైన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదు అన్నాడు రెండోవాడు. మీ ఇద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు? ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి. పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు పెద్దవాళ్ళిద్దరూ. కనిపిస్తుంటే ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసి ఉంది. ఏమిటో అనుకున్నాను, మీ ఇద్దరి చూపు కంటే నాదే నయమే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచిన వాడితో చేరే ఉద్దేశంతో, నీ చూపే మన ముగ్గురిలోకి మంచిది, తరువాత నా చూపు మంచిదంటాను. పెద్ద అక్షరాలు గుర్తించినది నేను కదా. మీరింకా ముందుకు పోబోతుంటే నేను ఇక్కడే ఆగాను. అందుచేత నీకు నాకు రెండవవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మడం? కాసేపు ముగ్గురు ఘర్షణ పడి ఎవరి తీర్పు అయినా తెలుసుకోవటంకి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమాస్తా అటుగా వచ్చాడు. అయ్యా, మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసి ఉన్న మాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు అన్నాడు గుమాస్తా. పలక తెల్ల చలువరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలని అంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమాస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట అక్షరాలు ఎర్రగా ఉన్న మాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు గుమాస్తా. మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రం గుమాస్తా వారిని ఆపి, మెరుగో తరుగో గాని మీ ముగ్గురి చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశ్యం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించనే లేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?